मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद जोहार जोहार अमर वीर लखू जोहार 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 अमर वीर लखू जोहार 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 अमर वीर लखू जोहार जोहार मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद जोहार जोहार पाकिस्तान टेररिज्म जोहार 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 हमारा वीरुలకు जोहार जोहार हमारा वीरुలకు పాకిస్తాన్ ఉగ్రవాదం నశించాలి నశించాలి పాకిస్తాన్ ఉగ్రవాదం నశించాలి నశించాలి హిందూ ముస్లిం సిక్కు ఈసాయి కూడా అందరము సమానంగా బాయిగా మెదులుతున్నాము, అందరము ఒకే రకంగా ఉన్నాము. కానీ మా లోపల మీరు పిచ్చి పెట్టి హిందువులనే చంపుతున్నామని చెప్పేసి మీరు ఒక మత తీసుకొచ్చి మా లోపల వేరు చేయడం అనేది ఇది సాధ్యం కాదు. మేమందరం ఒకటే కాబట్టి ఖబర్దార్ చెప్తున్నాము. కానీ మీరు ఇప్పటికే దేశ నడక తింటున్నారు, మీరు ఇంకా కూడా చిప్పకూడు తిన్నా మీకు బుద్ధి వస్తలేదు. మా భారతదేశం మేమెట్లా బతుకుతున్నాము, మీరెట్లా బతుకుతున్నామో ప్రపంచానికి తెలుస్తున్నది. కాబట్టి మీరు ఇంకా కూడా ఇటువంటి చర్యలు మానుకోకపోతే ఇక మీకు అత్యంత ఇక చావు దెబ్బ కొట్టుడే ఉన్నది. ఖచ్చితంగా ఖబర్దార్ అని చెప్తున్నాము. గత 3 రోజుల క్రితం కాశ్మీరులో అమాయక ప్రజల మీద విహారయాత్రకు వెళ్ళినటువంటి అమాయకులు ఏమి తెలియనటువంటి అమాయక ప్రజల మీద పాకిస్తాన్ చెందినటువంటి టెర్రరిజం దాడి చేయడం అంటే ఒక పిచ్చి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే నిరాయుధులైనటువంటి ప్రజలు ఎలాంటి ఆయుధాలు లేకుండా విహారయాత్రకు పోతున్నటువంటి వారి మీద దాడి చేయడం అంటే మీకు ఎంత పిరికి అనేది దాంతో అర్థమవుతా ఉంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే మిలిటరీతో రండి, గీతగిరికి రండి, అప్పుడు మిలిటరీ చూసుకుంటుంది, అప్పుడు ఎవరు గెలుస్తుంది అనేది అప్పుడు తెలుసుకోవచ్చని ఒక దొంగచాటుగా వచ్చి దాడి చేయడం అంటే అది పిరికి చర్యగా మేము అధికారులు ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడైతే టెర్రరిజం ఉంటుందో అక్కడ ఆ దేశం పతనం అవుతా తప్పదు. ఎందుకంటే టెర్రరిజంతో ఏ దేశ చరిత్ర చూసినా ప్రపంచంలో ఎక్కడైనా నాశనం అయిందే తప్ప కానీ అభివృద్ధి అయినటువంటి చరిత్ర ఎక్కడ లేదు. అందుకోసం మీ టెర్రరిజానికి మధ్య పలకండి, ప్రజల సమస్య తీసుకొని కొట్లాడండి, ఆ విధంగా రండి ప్రజల మధ్య. కానీ దొంగచాటు దెబ్బలు చేయడం అనేది తీయడంతో ఏ దేశం అభివృద్ధి కాదు. ఎందుకంటే మేము మీ పాకిస్తాన్ మీద దాడి చేస్తే ఒక 10 నిమిషాలు పట్టదు, కానీ మేము ఓపిక పడుతున్నాం. ఓపికను చేతగలుగుతాం అనుకుంటే మీ అమాయకత్వం. पर हिंदू मुस्लिम और हिंदू सब भाई है, लेकिन आप पाकिस्तान में भी मुस्लिम है, हिंदुस्तान में भी मुस्लिम है. आप मुसलमान और हिंदू को मार के यहाँ के जो हिंदुस्तानी जो मुसलमानों को इतनी आपत्ति लेके आ रहे हैं, ये बहुत हमारे लिए बहुत गैर कानूनी है. अगर आपको लड़ना है तो ये कौन से मजहब में लिखा सो है? आपके मजहब में, आपका मजहब भी इस्लाम है और हमारा भी मजहब इस्लाम है, लेकिन इस्लाम में कुरान में ऐसा नहीं लिखा हुआ है कि मुसलमान को मुसलमान मारे. लेकिन ये हमेशा याद रखिए, आप मुसलमान को जब मारने का जब सोच रहे या हिंदू को मारने का सोच रहे, आप कोई से भी जो सुना कुरान ले लो, आप हर इसकी दुनिया की कोई सी भी किताब ले लो, मुसलमान को मुसलमान मारा नहीं है, मुसलमान को हिंदू भी नहीं मारा, हिंदू भी मुसलमान को नहीं मारा. लेकिन आज जो है सुना आप मुसलमानों में फिरका पैदा करके हमारे लिए जो है सुना हिंदुस्तान के मुसलमानों को बहुत आपत्ति दे रहे हैं. ये सख्त मजम्मत करते हैं हम. और इस बात कहते हुए जो है सुना आपको जो है सुना टेररिस्ट कभी भी जो है सुना इनखिलाफ है. हिंदुस्तान में हर मुस्लिम हो, हर कोई जातिवाद हो, हम टेररिस्ट के खिलाफ है. ये इतनी बात कहते हुए जो है सुना रुखसत लेता हूँ. जय हिंद, जय भारत.